ఆదినారాయణ గారి మీద దాదాపు ఆయన 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని తగ్గించుకొని ఇప్పుడు ఆయన పిలిచినట్టుగా మీడియా ముందుకు రమ్మను పరిష్కారం చేసుకోమను. అట్లా కాకోకుండా ప్రభుత్వం అధికారంలో ఉందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తన చేతిలో ఉన్నాడనే ఉద్దేశంతో ఈరోజు బయటకు వచ్చి పోలీసులను పంపించి మీటింగ్ జరగకూడదని రిపోర్ట్ చేయకూడదని చెప్పి చేయడం అంటే గుండాలు పంపించి చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యం లేకపోతే ఇదేమన్నా ఆటవిక పాలన? ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది నిజంగా చెప్పాలంటే ప్రజా పరిపాలన జరగల ఆటవిక పాలన జరుగుతుంది రాష్ట్రంలో. మీరు ఎక్కడైనా చూసుకోండి, ప్రజలను దాడి చేసే విషయం కానీ ఇంకో విషయంలో కానీ ఈరోజు ఆటవిక పరిపాలన జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తానని చెప్పి ఈరోజు అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు అనంతపురం జిల్లాలో యాదవల కళ్యాణ మండపంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చర్చా వేదిక ఏమిటి ఏర్పాటు చేయడం ఏంటంటే, గత 4 సంవత్సరాల నుంచి ఒక ఆదినారాయణ యాదవ్ పైన జరుగుతున్న రాజకీయ కుట్రని భగ్గం చేయడానికే మేము ఈ చర్చా వేదిక పెట్టాము. ఎందుకంటే బీసీల పైన దాడులు చేస్తున్నారు, ఎస్సీల పైన దాడులు చేస్తున్నారు, మైనార్టీల పైన దాడులు చేస్తున్నారు, అనగారిన కులాలు పైన దాడులు చేస్తున్నారు. ఎక్కడైనా ఎవరికైనా ఒకరికో ఇద్దరికో ఎంతో కొంత ఆస్తులుంటే ఆ ఆస్తులు ఉండకూడదా? ఆ ఆస్తులను లాక్కోవడానికి ఒక రాజకీయ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర మంచిది కాదు. మీరు కూడా గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సపోర్ట్ చేయాలి. మీరు అలాంటి వ్యక్తులు చేయకుండా మమ్మల్ని అలగదొక్కుతారా? మమ్మల్ని అలగదొక్కితే మాత్రము రాజకీయంగా పుట్టగత లేకుండా ఈ రాష్ట్రంలో చేయబోతాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక చైతన్యం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే పరిజ్ఞానం పెరుగుతుంది, ప్రజల్లో ఒక అవగాహన పెరుగుతుంది. మీరు మోసపూరితమైన పాలన అందించినా, మీరు మోసకరంగా మీరు కుట్రలు చేసినా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను మేము తీసుకెళ్తాము. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నా పేరు శ్రీరాములు. మీరు ఇంతటితో ఆపాలి. ఏదైనా మీకే ఆధారాలనుకుంటే మీరు వెంటనే పిలిపించుకొని సమస్య పరిష్కారం చేసుకోండి. మీరు మాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా శత్రువులు కాదు, మేము మీకు శత్రువులు కూడా కాదు. మీరు బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన మీరు ఇలా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అయినా మమ్మల్ని అణిచివేయాలని చూస్తే మాత్రము మేము నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాం.